కొంచెం తిని వెళ్ళండి. అయినా సండే కూడా ఆఫీస్ ఏంటండి? సండే కదా అని చెప్పేసి అండర్వేర్ వేసుకుంటే మానేస్తామా? అండర్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా సండే రెండు ఉంటాయి. అది కాదండి. తల తినకు. సాయంత్రం తలకాయ కూర తీసుకొస్తాను, మామిడికాయ ముక్కలు వేసుకుని వండుకు తిను. ఓకే పాపా? ఏమండి ఏంటి మీ అమ్మ ఫేస్బుక్ స్టిల్ స్టేటస్ ఏంటి? 666 సరి ఆఫీస్కి వెళ్తున్నా సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం యాడ్ చేసుకుని. ఓకే దట్స్ బెటర్. చూడండి అత్తయ్య, మొన్న నాకు జాండీస్ వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే పెద్ద అప్లాజ్ రాలా. జాండీస్ వచ్చినప్పుడు అప్లోడ్ చేయడమే తప్ప అనుకుంటే అప్లాజ్ ఒకటా దరిద్రుడు. నా పోస్ట్ కి మినిమం 1000 లైక్స్ ఉండాలి, మాక్సిమం 100 షేర్స్ ఉండాలి. కొంచెం ప్లీజ్ అది మెయింటైన్ చేయండి. 1 CR పోయినా పర్వాలేదు, PR మాత్రం బాగుండాలి. అలాగే సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు అది మర్చిపోకండి. డ్రైవర్ లెట్స్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ మ్యాన్. సార్ ఏంటి సుబ్రహ్మణ్యం బేటా, మాకి షాప్కి మీకి చేతికి మటన్ కొట్టాకుంటే ఈ చుట్టుపక్కల ప్రజలు మటన్ ముట్టారు. సండే కూడా ఇంత లేట్ అయితే ఎలా? మీకి మేకల్ని కొట్టికి కవర్ చేసుకుని వచ్చేసరికి నాకి తలకి ప్రాణం తోకకి వచ్చింది. మీ తోకని పక్కకి జరిపితే మేకల్ని కొట్టుకుంటుంది. జరగండి. మై డియర్ మీట్ లవర్స్, కావాల్సిన వాళ్ళంతా పక్కొచ్చేయండి అమ్మా. మగాడివి నీకెందుకురా? వెళ్ళబా. వినాశకారి విపరీత బుద్ధి. ఎన్నమ్మా? 2. సూపర్, కుమ్మేద్దాం. గుర్తుపట్టేటవా సెడ్జీ? ఆప్కి 2 శాల్తీ ఇస్పీ ఇచ్చేయి, నాది ఇప్పుడే వస్తుంది. ఏంటి బేటా ఇప్పుడే వచ్చినావు అప్పుడే వెళ్ళిపోతున్నావు? పైరసీ చేస్తుంది, అది లీగల్ ఉంది. ఇచ్చేయండి. మీకి కాయలకి కాదు, మీకి తలకాయలకి తీస్తుంది. మీకి అత్తకి చూపిద్దామని. మీరు నన్ను సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం అనుకుంటుంది. నై నాకి మటన్ కి మస్తాన్. అక్కడ గడ్డం లేదు, ఇక్కడ గడ్డం ఉంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇటు ఇచ్చేయండి. సార్ మీది యాక్టింగ్ చాలా బాగుంది, కానీ సులభ కాంప్లెక్స్ లోనే యావరేజ్ గా ఉంది. చూస్తారా? మొత్తం చూసావా? లేదు, మొత్తం తీసేసా. నీకు దండ పెడతారా బాబు? ఏదో రిసెషన్ జాబ్ పోతే కొట్టుకుంటూ బతికిస్తున్నా. ఈ విషయం కానీ మా అత్తకు తెలుస్తుంది అనుకో, ఈ వీడియోకి నా ఫోటో కలిపి దండ పడిపోద్ది. ప్లీజ్ రా బాబా, ఇచ్చారా? నీకు దండ పెడతారా? కంగారు పడద్దు బావా, దీని వల్ల ప్రస్తుతానికి వచ్చే నష్టం ఏమీ లేదు. నా దగ్గర సేఫ్ గా ఉంటది. మరి నాకు శాపం ఏమిటి ఎప్పుడు స్వామి? లోక కళ్యాణం జరగగానే, అనగా నాకు లక్ష్మి పెళ్లి జరగగానే. నీ ఫాదర్ ఈ జన్మకు జరగ నోడిదెల నేను ప్రయత్నిస్తా, నువ్వు సహకరించు. పని అయిపోయాక ఇద్దరు కలిసి రూమ్ వేసుకుని దసపాలలో బాగా డిలీట్ చేద్దాం. ఓకేవా? బాయ్. కానీ అరే గంట నుంచి వెయిట్ చేస్తున్నా. హలో బా, ఎక్కడ బా? ఎక్కడ ఉంటారా? మటన్ షాప్ లో ఉన్నా. తొందర చెప్పు, చాలా బిజీగా ఉన్నా. 40 కిలోల మటన్, 10 కిలోల కీమా, 3 తలకాయలు, 6 బ్రెయిన్, 4 శాలితీలకు టోకెన్ ఇచ్చాడు. కొట్లకి వస్తున్నా. ఒక్క నిమిషం మాకు. క్యాచ్ అయ్యారు? లెగ్ పీస్ చెయ్యి. ఓకే సరే గానీ అక్క చాలా ఎక్స్ట్రా చేస్తుంది. అందులో కొత్త ఏముంది? దానికి వచ్చిందే వేస్తుంది. తనేం చేస్తుందో నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అక్క 5 నిమిషాల్లో తత్కాల్ బుక్ చేసుకుని ఇక్బల్ ట్రావెల్స్ ఇంటికి వచ్చేయాలి. లేకపోతే తెలుసుగా. ఏంట్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? లేదు, ఆంటీకి MMS చేస్తున్నా. అదే బాబు నీతో వచ్చింది. ఏం చేయాలి చెప్పు? ఏదోటి చెప్పు. హెల్త్ ప్రాబ్లం చెప్పు. కాలం అంటో, ఒళ్ళు మంటో, చెయ్యమంటో, మొహం అంటో, ఏదోటి చెప్పు. ఇదంతా నీ కడుపు మంట కదా? చెప్పించేవోయ్. చేస్తా. సుబ్రహ్మణ్యం గారే. హలో. ఇక్కడ చచ్చావా? ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఒక్కరోజే, రేపు మార్నింగ్ వచ్చేస్తాను కదా. సరే, ఇప్పుడు వస్తే హాస్టల్కి వచ్చేయి, రేపు వస్తే శ్మశానానికి వచ్చేయి. బాయ్. సాయి గారు ఫోన్లో బ్యూటిఫుల్. ఏమండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారండి? బట్టలు బాగా మాసిపోయి భీమ్లీ బీచ్ లో ఉతుకొని రామకృష్ణ బీచ్ లో ఆరేసుకుందామని. అయినా నేను ఇప్పుడు ఏమన్నానండి? చూడు పవిత్ర, పిల్ల మనకు గుమ్మ ముందు ముగ్గేయాలి, కూరలు ఉప్పేయాలి, మంచం మీద పక్కేయాలి, కానీ ఇలాంటి ప్రశ్న వేయకూడదు. యు అండర్స్టాండ్? సరే. గుమ్మ ముందు ఉండాల్సిన మీ అమ్మేది? ఖమ్మం వెళ్ళిందండి. ఖమ్మం వెళ్ళిందా? వాజ్ ఇట్ నెసెసరీ? అంటే ఆంధ్ర తెలంగాణ సాఫ్ట్వేర్ అత్తల కోర్ కమిటీ మీటింగ్ వెళ్ళిందండి. కోర్ కమిటీ అని బీర్ కొట్టేది కదా? అభిచిచి అలాంటిదేం లేదండి. ఇందాకే కాల్ కూడా చేసింది, మీ అప్డేట్స్ తీసుకోండి. అప్డేట్స్ కమాన్ యా. ఒక లో యాంగిల్ తీసుకో. ఓకే, 1 సెకండ్. ఓకే. స్టేటస్ ఏంటండి? హెడ్ లైన్ ఏమో లవ్ డీల్, ట్యాగ్ లైన్ ఏమో ఫ్రెండ్ ప్రేమ కోసం ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. అంటే లవ్ డీలా? యా, ఈ సాఫ్ట్వేర్ నే ఇన్స్పైర్ చేసిన ఒక స్వీట్ అండ్ సాఫ్ట్ లవ్ స్టోరీ. ఎవరండి?
మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఈజ్ నన్ అదర్ దాన్ సత్యం రాజేష్. వెళ్ళొస్తాను. ఓకే ఏమండి ఎప్పుడొస్తారండి? చూడు పవిత్ర, పొట్టి శ్రీరాములు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ ఎప్పుడు వస్తారని అడుగుంటే ఆంధ్రప్రదేశ్ అవతరించదా? ఉద్యమాలకు సిద్ధాంతాలకు క్యాల్కులేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. వావ్ వావ్ ఇదేదో చాలా బాగుంది. వాట్సాప్ లో పోస్ట్ చేసి హ్యాట్సప్ చెప్పా. ఓకే బాయ్. ప్రేమించడం ఏమైందండి? తప్ప ప్రేమించడం తప్ప ప్రేమించడం తప్ప బాబా. అదేదో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ డీల్ చేయడానికి వెళ్తున్నాను అన్నారు కదా. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ కాదే, ఇరిటేటింగ్ లవ్ స్టోరీ. ఇద్దరు మగాలు ప్రేమించుకున్నా పెట్టే. మగాలు ప్రేమించుకున్నారా? ఫేస్బుక్ లో పెట్టమంటారా? పీకి మీద కాలేజ్ తొక్కేస్తా. వెళ్ళి మంచినీళ్ళు పట్టరాపో. అది కాదు. వెళ్ళి మంచినీళ్ళు పట్టరాపో. ఫేస్బుక్ లో పెట్టేమంటారా? సాయిగర్ ఫోను. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావరా? ఇప్పుడు చూడు, నా వీడియో డిలీట్ చేస్తాను. నౌ ద బాల్ ఈజ్ ఇన్ మై కోర్ట్. దొరికాడు. వాటర్. ఎవరున్నారు లోపల? అది లక్ష్మి ఏదో పని చేసుకుంటుంది. అంటే లోన్ అది పని చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ పేపర్ చదువుతున్నావు అనమాట. లోపల సాయి కూడా ఉన్నాడండి. సాయి గారు ఉన్నాడా? ఏం చేస్తున్నాడే? ఇద్దరు ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నారు. అంటే అది ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుంటే నువ్వు సోషల్ గా హెల్ప్ చేసి సైన్స్ గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నావా? అని పిలవే. అది కాదండి. ముందు అని పిలవే. పాపమండి. ఏంటే పాపం? ఎవరు వచ్చారు? డోర్ ఓపెన్ చేయి. ఎవరు? నా ఇదేమన్నా లాడ్జ్ అనుకున్నావురా? మా ఆవిడ బ్రోకర్ అనుకున్నావురా? బావా బాయేట్రా బా ఏషాలు వేస్తున్నావురా? బావా బావా ఏంట్రా బావా బావా ఏంటి? చాలా చేస్తున్నావు. సాయి, నీ టైం అయిపోయింది. బాయ్. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. పీడామైంది పో. బా నీ వీడియో నా దగ్గర ఉంది. అయ్యా డిలీట్ అయిపోయిందిరా. పర్లేదా? అయ్యో డిలీట్ చేసి టికెట్ అయిపోయింది. ఏషాలు ఎక్కడ డిలీట్ చేసా? డిలీట్ చేసా. బా బావేంట్రా బావా? బా, మళ్ళీ బా ఇక్కడ చెప్పింది కనబడ్డావంటే పుచ్చలు ఎగిరిపోతాయి. బా కీమా ఓకే. కావలసిన వాళ్ళంతా పక్కొచ్చేయండి. నాకివ్వవా? ఏం చేసిన పాపం. చూడు పవిత్ర ఎలా కొట్టేస్తుందో మీ అప్ప. ఏంటమ్మా సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గాని నువ్వు కొట్టడమా? వీడు సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం ఏంటే నీ బొందా? వీడు మటన్ షాప్ లో కైమా స్పెషలిస్ట్. కైమా స్పెషలిస్టా? ఈ దౌర్భాగ్యుడు నిన్ను నన్ను కలిపి మోసం చేశాడే. అయినా మీరు కూడా ఏంటండి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానుకుని సంతలో మటన్ కొట్టుకోవడం ఏంటి? అంటే రెసెషన్ లో జాబ్ పోయింది, ఏం చేయాలో తెలియక. జాబ్ పోతే ఏ డ్రైవర్ ఉద్యోగం అన్న ఏడవాలి కానీ మటన్ షాప్ లో మటన్ కొట్టుకోవడం ఏంట్రా నీ? మా నాన్నది మటన్ షాప్ అండి. అదేంటి వీడిని ప్రేమించానని చెప్పినప్పుడు వీళ్ళ నాన్న కూడా సాఫ్ట్వేర్ అన్నావు? మీరు అలాగే నాతో చెప్పింది. నేను మా నాన్న ఎంఎస్ అన్నాను కదండి. ఎంఎస్ అంటే మటన్ షాపేగా. ఇదే ఆఫీస్ తగిలించుకుంది ఎంఎస్ ఆఫీస్ అనుకుందండి. దానికి అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్పావురా? ఆగు. సరే నాకు తెలిసిన ఆఫీస్లో ఏదో ఒక దగ్గర మాట్లాడి ఉద్యోగం వేయిస్తాను. ఓకేనా? ఏం జాబు? సాఫ్ట్వేరేనే బాబు. సరే బుద్ధిగా చేసుకో. మటన్ షాపులంటూ ఆ చుట్టుపక్కల తిరిగావో కైమా కొట్టేస్తాను. యూ క్యారీ ఆన్ వస్తా. పవిత్ర హలో. యా, ఐమ్ ఆన్ మై వే. ఎస్.
చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మీ ఆనంద్ గారు ఇలా రానన్నా నా పెద్ద విషయం కాదు నాలాంటి తండ్రికి. కానీ ఆడపిల్లని పెంచి చదివించి పెద్దదాన్ని చేసి ఎలాంటి రిమార్కు లేకుండా ఒక ఐ చేతిలో పెట్టడం చాలా చాలా గొప్ప విషయం రా. ఈ రోజుల్లో 100కు 100 మార్కులు పడతాయి ఆ తండ్రికి. ఇందులో నాకు